కూర్చో. రప్పి. ఏంటి రప్పించింది? మందు. పళ్ళు రాలిపోతాయి గవ్వలాగా ఎద్దమన్నారు. తీసుకొచ్చింది ఎవర్రా? దాస్ గారు, మీరు రప్పించినప్పుడు మీరే తెప్పించాలి సార్, మమ్మల్ని కేకేసినప్పుడు. తీసుకొచ్చింది ఎవడో? రే బావా రా అని పిలిచావు, మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి ఈ ఇప్పి ఎవడు తెప్పిస్తాడా? సోదాపి వెళ్ళి మందు పట్టరా. 700 శుభ్రంగా క్వార్టర్ తెచ్చేసి వీడి దగ్గర నుంచి ఫుల్గా లాగేయాలి. ఓకే తెస్తున్నాను. పోయి గట్టి కొట్టక పగిలిపోతాయి. మాకు తెలుసు తెచ్చావని ఏంట్రో ఎగస్టాల్ చేస్తున్నా. తర్వాత తెలుస్తుందో కంగారు పడతా. కొంచెమే అయింది. సరిపోదు దిక్కుపోయకండి. ఎంత ఇచ్చారు మీరు దాస్ గారు మందు? పోసేయండి. మీ డబ్బులు ఇస్తాను వెళ్ళండి రామకృష్ణ గారా. వేసాయి మళ్ళా తెస్తాను. వేసాయి. స్టఫ్ తేలేదు ఏంటంటే దాస్ గారు? మరి మన తెచ్చిన వాళ్ళు స్టఫ్ కూడా తేవాలి కదండి. వస్తుంది కంగారు పడదు, వస్తుంది. ఆర్డర్ ఇచ్చావురా? కోడ్ ఆర్డర్ ఇచ్చా. ఇప్పుడే ఫోన్ పెట్టారా అని చెప్పా. ఆడెళ్ళాడు కోడ్ వెనకాల. అవునా? ఏం కలిపేవురా నువ్వు? నీ చెయ్యే చెయ్య తర్వాత నువ్వు కలిపితే కనుక కంగారు పడకు. అంటే వేసాయి మళ్ళా తెస్తాను. వేసాయి. వేసాయి. నేను జాయిగా తాగుతానండి. తాగు. వేసాయి. మళ్ళా తెస్తానుండు. నేను తెస్తాను పోయి. ఇంకోటి తెస్తాను. అంటే నేనుండగా నాకు మందు తెచ్చి ఇప్పించే అంత మొనగాడు అయ్యావురా నువ్వు. అలా కొడితే ఓ పగిలిపోద్ది ఏదవా. రేయ్ రే నీకేం కావాలరా? మళ్ళీ ఇదే తెప్పించండి రాజు గారు. నీకేం కావాలరా? ఏదవని తెచ్చేస్తాడంట. ఏ బేరార్ రే ఆడికి గొడవైంది మర్చిపోయండి. వెళ్ళు. అయితే ఓ కాపు మ్యాచ్ నౌత్ తెచ్చే వెళ్ళి. నేనే మిగిలిన చిల్లర ఉంచుకుంటానే. స్టఫ్ మర్చిపోకండా. ఇదిగో నీ తప్పు. చూసావా సెటప్ అంటే ఇలా ఉండాలిరా ఎదవా. అది నేర్చుకో. నాకు తెలుసులేరా. దాస్ గారు ఇది తినండి. ఒరే బావా పోయిరా. సరిపోద్దండి. ఎండ రాజుగారు ఎండ కోడి నట్టుకొస్తారనుకుంటే చెకుడీలు ఇన్నట్టు వచ్చేసారేంటండి? ఆ డబ్బులు అయితే కొద్దిగానే అట్టుకొస్తాడు. ఆడు బావ సొమ్ము కదా, ఆడు బావ సొమ్ములో కట్టుకొచ్చేస్తాడు అదవా. ఏదైతే ఏమన్నదండి, మీరిద్దరు ఒకటే కదండి. ఏంట్రా అన్న? ఏమైనా మీ బావ బామ్మర్దలు ఇద్దరు ఒకటే కదండి అంటున్నాను. వేసుకో నీళ్ళు రా తాగేస్తా. వేసాయి. వేసుకో. బావా ఇదంతా తాగిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతావా? ఏ డౌటా ఎదవా?
2 పుల్లలు తాగేసినా గానీ బుల్లెట్ మీద అలా తోలుకుంటే గుమ్మాలోకి వెళ్ళి బ్రేక్ వేస్తాను. నా సంగతి నీకు తెలియదు ఎదవా. నేను ఎప్పుడో సంగతి కాదు చెప్పింది, ఇప్పుడు సంగతి. కొడితే పళ్ళు రాలిపోతాయి. నేను చెప్పేది ఎప్పుడుదో కాదు, ఇప్పుడుదే. వెళ్ళిపోతానంట. సరే చూద్దాం. పట్రా. నాకు కూడా పెట్టండి. ఒరే సత్తిగా నీకు స్టెప్ ఎక్కువ కావాలరా, నాకు తెలుసు. మందు తాగినప్పుడు చికెన్ ఉండాలండి. మీరేమో చేతిలో బఠానీలు చేకోడీలు ఇవన్నీ పెడుతున్నారు. నీకు ఎక్కువైపోయింది ఏంటండి? 2 గంటలు ఎక్కువ వేసానన్నారు. ప్రాంక్ చూసావా? నాకు ఎక్కువైపోయింది. యాదవ్ సత్తు కొడుకు యాదవ్. నేను ఎక్కువైపోయింది అన్నది ఇది కాదు, నీ మందు. నాకు మందు ఎక్కువైందా? మీరు ఎంత తాగినా నికాసుగానే ఉంటారు కదండి రాజుగారు. అలా కాదు, ఎదొక తాగింది బాగా పనిచేస్తుంది. స్టడీయే కదండి ఇప్పుడు. నీకు ఏమన్నా డౌటా? అదే అడుగుతున్నానండి బాబు. అది ఏం చెప్పాడు? మనం బండి తోలితే తిరిగి ఉండదని చెప్పాడు కదా, అది మన క్యారెక్టర్. ఆయన ఇప్పుడు బండి తోలడు కదండి, మీరే దగ్గర ఉన్న తీసుకెళ్ళండి దాసుగారు. ఎవడా ఎదవా? ఎక్కడ పాడేసినా పాడేస్తాడు. ఎదవన్నారు. అయ్యి బాబోయ్, అంత మాట అనేసారేంటండి? డబ్బు తాగేసాడు ఎదవా. మరి నువ్వేం తాగావు? రేయ్, నా డబ్బులు అట్టుకుని నా మందు నేను తాగాను. ఏం తాగావంటే మందు తాగాను కదరా. పచ్చావిడిప్పించాడు. ఏంట్రా వాగా? సరే వేసే తొందరగానే, నాకు పని ఉంది. బాబా మరదలు బాగా చూసుకుంటున్నారండి. ఒరే బావా, కొద్దిగా ఇంటికి తీసుకెళ్ళి తీసేయరా. ఇందాక ఏదో ఎదకౌరులు చెప్పావు కదా, బుల్లెట్ ఎక్కితే టక్కనే ఇంటి ముందే వెళ్ళి ఆగుద్ది అన్నావు కదా. వెళ్ళే. నువ్వు తీసుకెళ్లాల్సిందే. డబ్బులు ఉన్నాయా? ఫుల్గా ఉన్నాయి డబ్బులు. అయితే ఓకే, పదా.